ఈ వీడియోలో రైల్వే ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఉందో, అంటే రైల్వేలో పనిచేసే ఆల్రెడీ గ్రూప్ డి ఏఎల్పి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు జీడీసీ అనేటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా ప్రీవియస్ లో మనము గూడ్స్ గార్డ్ కి సంబంధించినటువంటి పేపర్ డిస్కషన్ చేయడం జరిగింది 3 వీడియోస్లో. ఈ వీడియోలో మనము ఇది యొక్క టికెట్ క్లర్క్ లేదా కమర్షియల్ క్లర్క్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 29/11/2020 ఆఫ్టర్నూన్ జరిగింది. దానికి సంబంధించినటువంటి జిఎస్ ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీకి ఉండే సేమ్ సిలబస్ ఉండడం జరుగుతుంది. ఎన్టీపీసీలో ఉండేటువంటి పోస్టులు ఇక్కడ టికెట్ కలెక్టర్ కానీ కమర్షియల్ క్లర్క్ కానీ ఉండడం జరిగింది. ఇవి మీకు రాబోయే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి చివరి వరకు చూడండి. సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, కామెంట్ లో పిన్ చేస్తాను. సో ఇక్కడ ఛానల్ సతీష్ ఎడ్యుటేక్ అని మీరు టెలిగ్రామ్ లో సెర్చ్ చేసినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అనే సెక్షన్ లో మీకు పీడిఎఫ్ ఉంటుంది. సో ఫస్ట్ పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేయాలి, 2 కలిపి ఒకటేసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో 1 డేలో మీకు అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వీటిలో ఏ బ్యాంకు భారతదేశంలో 3వ అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడేందుకు విలీనమైన బ్యాంకుల్లో లేదు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ విజయ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు. ఓకేనా, సో దేనా బ్యాంకు, విజయ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, సో ఈ 3 కలిసి మనకు 3వ అతిపెద్ద బ్యాంక్ గా మనకి ఇండియాలో అవతరించాయి. సో దీంట్లో లేనిది ఏది అంటే ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియన్ బ్యాంక్ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2019లో మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియా ట్రోఫీని గెలిచింది ఎవరు అడిగారు. ఎవరు అంటే నయోమి ఒసాకా. నెక్స్ట్, 2019లో ప్రత్యేక ఒలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ పోటీలు ఎక్కడ జరిగాయి? అబుదాబి. ఓకే, అబుదాబి. నెక్స్ట్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అత్యున్నత పౌర పురస్కారం ఏ దేశం సత్కరించింది అని అడిగారు. సో ఏ దేశం అంటే క్రోషియా. ఓకేనా, క్రోషియా అనేటువంటి దేశం మనకు ఈ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ దేశమే కాదు, ఇంకా 2-3 దేశాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ బిట్ తర్వాత, రీశాట్ 2B. ఈ యొక్క రీశాట్ 2B అనేటువంటిది ఏ ప్రయోజనం కొరకు ఇస్రో అనేటువంటిది ప్రయోగించిందని అడిగారు. ఏ ప్రయోగం కొరకు అంటే వ్యవసాయ డేటా సేకరణ కొరకు. ఓకేనా, వ్యవసాయ డేటా సేకరణ, విపత్తు నిర్వహణ, అడవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కొరకు ఈ యొక్క రీశాట్ 2Bని ఇస్రో అనేటువంటిది ప్రయోగించడం జరిగింది. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ చూసినట్లయితే, ఒకటి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెడగాస్కర్. సో ఈ యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెడగాస్కర్ అనేటువంటిది మెడగాస్కర్ అనేటువంటి దేశం ఇవ్వడం జరిగింది. ఇది ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. నెక్స్ట్ చూసినట్లయితే గినియా అనే దేశము ఆర్డర్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అది ఆ దేశంలో ఉన్నటువంటి సాధారణ అవార్డే, అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇష్వటిని యొక్క దేశం యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది లయన్ కూడా మనకు రామ్నాథ్ కోవింద్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రొయేషియా, ఇంతకుముందుకు మనకు వచ్చినటువంటి బిట్ ఇదే అనమాట, ఏ దేశం ఇచ్చిందని. సో క్రొయేషియా గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ తొమిస్లేవ్ అనేటువంటి జాతీయ అత్యున్నత పురస్కారంతో క్రొయేషియా ఇటీవల ఎవరిని మనకు సత్కరించిందని అడగవచ్చు. ఎవరినంటే రామ్నాథ్ కోవింద్ గారిని. నెక్స్ట్ చూసినట్లయితే బొలివియా కూడా ఆర్డర్ ఆఫ్ ది కాండర్ ఆఫ్ ది ఆండిస్ అనేటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే గినియా. సో ఈ గినియాకి సంబంధించినటువంటి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇవి రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, 2019 జూన్లో రా యొక్క కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు. ఎవరు అంటే సామంత్ గోయల్ గారు. భారతదేశంలోనే అత్యంత పొడవైన విద్యుదీకరించినటువంటి రైల్వే సొరంగాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించారు. ఏ రాష్ట్రం అంటే మనకు ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్, ప్రతిష్టాత్మకమైన ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ఎవరికి వచ్చింది. ఎవరికంటే మనకు ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్. ఓకే, ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్ గారికి రావడం జరిగింది. ఓకే, యూనస్ లేదా యూనిస్. హౌడీ మోడీ కార్యక్రమాన్ని ఏ నగరంలో నిర్వహించారు. హౌడీ మోడీ కార్యక్రమం ఎక్కడ మనకు ఈ యొక్క హ్యూస్టన్ నగరంలో నిర్వహించడం జరిగింది. త్రిపిటకాలు వీళ్ళకి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు. త్రిపిటకాలు ఎవరికి సంబంధించినవి? బౌద్ధులు రైట్ ఆన్సర్, జైనులు కాదు. ఓకే, బౌద్ధులు రైట్ ఆన్సర్. దక్షిణ పీఠభూమికి దక్షిణంగా సంఘం కాలంలో 3 రాజ్యాలు ఆవిర్భవించాయి. వీటిలో ప్రత్యేకంగా ఉన్నదాన్ని గుర్తించండి. సో దీంట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటిది పల్లవులు. సో సంఘం కాలంలో పల్లవులు లేరు. మనకు చోళులు, పాండ్యులు, చేర అనేటువంటి 3 రకాల రాజ్యాలు సంఘం కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్, అధర్వణ వేదం మనకు వీటి గురించి తెలుపుతుంది. అధర్వణ వేదం అనేటువంటిది మనకు తర్వాతి వైదిక కాలంలోని మనకు జానపద సాంప్రదాయాలను, అదేవిధంగా వైదిక సమాజంలో ఉండేటువంటి సాధారణ ప్రజల యొక్క సామాజిక మత పరిస్థితులను తెలుపుతుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 3 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ 1, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్,
వీటిని పై నుంచి కింది వరుసలో క్రమంలో అమర్చండి అని అన్నాడు. సో మీకు అందరికీ తెలిసిందే. సో పానిపట్ ఎప్పుడు 1526, రెండవ థైరన్ 1192. ఓకే, సో అంటే ఫస్ట్ బి ఉండాలి. ఈ రెండింటి కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ బి ఉండాలి, బి తర్వాత ఏ ఉండాలి. సో బి తర్వాత ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉంది మనకు, ఇది ఉంది. కానీ నెక్స్ట్ ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం. ఢిల్లీ నుంచి దేవగిరికి ఎప్పుడు మార్చారు మనకు 1326 లేదా 27లో మార్చడం జరిగింది. సో 1326 అంటే మనకు బీసీఏ అనేటువంటిది రావచ్చు. ఓకే, బీసీఏ ఉన్నటువంటిది ఆప్షన్ డి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో ఏమైనా 2 తెలిస్తే ఏమైనా 3 తెలిస్తే మనం ఈజీగా దీన్ని సెట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది నేను ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ ఏవైతే 50 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నానో ఆ 50 గ్రాండ్ టెస్ట్ లో ఇదే మోడల్ లెక్క ఈ పానిపట్టు థైరాన్ కవర్ అయింది ఒకటి ఇచ్చాను, ఢిల్లీకి మార్చడానికి సపరేట్ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ 3 బిట్స్ అయితే మనకు కవర్ అయ్యాయి ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ లో. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సత్యశోధక ఉద్యమము, సత్యశోధక సమాజము, అదేవిధంగా జస్టిస్ పార్టీ, ఈ 3 కూడా మన గ్రాండ్ టెస్ట్ లో అయితే బిట్ రావడం జరిగింది. సేమ్ ఇదే విధంగా జతపరచమని ఇవ్వడం జరిగింది. నేను అక్కడ గద్దర్ పార్టీ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి పీపుల్స్ పార్టీ ఏమో ఇచ్చాను. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ డి అనమాట. ఈ యొక్క జస్టిస్ పార్టీ ఎవరు అంటే టిఎస్ నాయర్, ఆర్టి చెట్టి, సిఎస్ ముదలియార్, వీళ్ళు జస్టిస్ పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆత్మగౌరవ ఉద్యమం. ఈ యొక్క ఆత్మగౌరవ ఉద్యమం ఎవరంటే రామస్వామి గారు. ఓకే, రామస్వామి గారు. నెక్స్ట్ చూసినట్లయితే సత్యశోధక ఉద్యమం. ఈ యొక్క సత్యశోధక ఉద్యమం చేసింది ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజం. ఉద్యమం అయితేనేమో శివాజీ మహారాజ్, సమాజం అయితేనేమో జ్యోతి బాపులే గారు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ ఇది. భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ఎందుకొరకు పంపించారు? సో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ఎందుకు పంపించారని అడిగారు. ఎందుకొరకు అంటే ఎందుకొరకు పంపించారని అడిగారు. సో ఇది ఎందుకొరకు అంటే మనకు ఆప్షన్ ఏ మరియు బి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే భారత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా అధికార పంపిణీ రాజ్యాంగ ఏర్పాటు చేయడం కొరకు. ఈ 2 కరెక్ట్ అని అనుకుంటున్నాను. నాకైతే ఇప్పుడున్న ఆప్షన్ ప్రకారం ఈ 2 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది జతపరచమని అడిగారు. ఇది కూడా నేను ఆల్రెడీ ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గారు దండి మార్చిని స్టార్ట్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ తీర్మానంలో ప్రవేశపెట్టడంలో దానికి అధ్యక్షత వహించారు. సో ఏ వచ్చేసి ఒకటి ఉన్నది, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవ్వడం జరుగుతుంది. జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పా కదా పూర్ణ స్వరాజ్ ఏదైతే లాహోర్లో జరిగిందో ఆ తీర్మానం చేశారనమాట అక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ సి చూసినట్లయితే 2 ఏంటి అబ్దుల్ గఫర్ ఖాన్ గారు ఎర్ర చొక్కల ఉద్యమం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు బార్దోలి ఆందోళన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో D3 ఇది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్విట్ ఇండియాకి సంబంధించి ఈ తీర్మానాన్ని వీటిలో ఏ ప్రకటన నిజం కాదు అని అడిగాడు. నిజం కాదు. సో దీంట్లో నిజం కానిది ఏదంటే క్విట్ ఇండియా ఆందోళనను ప్రముఖ గాంధేయవాది రాజగోపాలాచారి వ్యతిరేకించి పాకిస్తాన్ డిమాండ్ పై చర్చలు జరపాలని చెప్పేసి చెప్పారనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. ఇంకా మిగతాన్ని కూడా రైటే, ఒకసారి చూసుకోండి. మీకు PDF ఇస్తాను కదా టెలిగ్రామ్ ద్వారా. నెక్స్ట్ టైడల్ బోర్ అంటే ఏంటి? టైడల్ బోర్ అంటే నది ముఖ ప్రవాహానికి కదిలేటువంటి ఎత్తైన ఉప్పెన అల అనమాట. ఓకే, సో ఇక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ నది ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్య వచ్చేటువంటి ఎత్తైన ప్రవాహాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఒడిశాలో ఏ నది అతిపెద్ద డెల్టాను ఏర్పాటు చేస్తుంది, లేదా ఏ నది డెల్టాను ఏర్పాటు చేస్తుంది? ఏ నది అంటే మహానది. కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? సో రైట్ ఆన్సర్ తెలంగాణ. నిశ్చిత ప్రకటన ఒకటి ఇవ్వడం జరిగింది. చలవరాయి అనేటువంటిది కఠిన శిల, కారణం చలవరాయి అనేటువంటిది అగ్ని రాజేసే శిల. సో నాకు తెలిసినంత వరకు ఆ ఏ అనేటువంటి తప్పు, చలవరాయి అనేటువంటిది ఒక అగ్నిశిల అనుకుంటున్నాను. సో ఇది నాకు కూడా క్లారిటీ లేదు ఈ బిట్టు. సో నాకు తెలిసినంత వరకు ఆప్షన్ డి. సో ఫైనల్ కీ వచ్చిన తర్వాత దీన్ని నేను నెక్స్ట్ వీడియోస్లలో కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా, డిపార్ట్మెంటల్ కీ వచ్చిన తర్వాత. భారత రాజ్యాంగం ప్రకారం వీటిలో ఏది ప్రాథమిక విధి కాదు? సో బహిరంగ ఎన్నికలలో ఓటు వేయడం అనేటువంటిది మనకు ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాథమిక విధి అయితే కాదు. ఓకే, మిగతా అన్ని విధులే. శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రజల ఆస్తుల్ని కాపాడడం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండి ఆదర్శాలను గౌరవించడం, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక విధులు. ఒకసారి ప్రాథమిక విధులు అన్ని కూడా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా. హేబియస్ కార్పస్ రిట్, సో ఎగ్జామ్ లో కూడా ఇచ్చాను నేను మన గ్రాండ్ టెస్ట్ లో కూడా. హేబియస్ కార్పస్ రిట్ అంటే ఒక వ్యక్తిని నిర్బంధించినందుకు అతని కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆ నిర్బంధానికి కారణం చూపవలసిందిగా నిర్బంధించిన వ్యక్తికి జారీ చేసేటువంటి ఉత్తర్వును మనము హేబియస్ కార్పస్ రిట్ అంటారు. ఇవి రిట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి పాలిటీలో, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలలో పరిశీలించండి, దీంట్లో ఏది నిజమని అడిగారు. కేంద్ర మండలి
లేకుండా రాష్ట్రపతి పని చేయలేరు. ఎస్, కేంద్ర మండలి కంపల్సరీ కావాలి రాష్ట్రపతి పని చేయాలంటే. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వంలో సోలిసిటరీ జనరల్ అత్యంత న్యాయపరమైనటువంటి అధికారి. సో ఇది కూడా మనకు రైట్ స్టేట్మెంటే. ప్రధానమంత్రి మరణం లేదా రాజీనామా తర్వాత కూడా కొన్నిసార్లు కేంద్ర మండలి తన బాధ్యతను నిర్వహించగలదు. సో కొన్నిసార్లు నిర్వహించగలదు అనేటువంటిది ఒక పరంగా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మండలికి పవర్స్ అయితే ఉండవు, కాబట్టి ఇది వర్క్ చేయదు. ఓకే, సో నెక్స్ట్, ప్రధానమంత్రి లేనప్పుడు కేంద్ర మండలి అత్యవసర సమావేశాలను కేవలం హోంమంత్రి మాత్రమే అధ్యక్షత వహిస్తారు. ఇది రాంగ్. సో ఆప్షన్ సి అనేటువంటిది రాంగ్ నాకు తెలిసినంత వరకు. ఓకేనా, సో ఇదైతే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, భారత యూనియన్ లో ఈ క్రింది రాష్ట్రాలు ఏర్పడ్డటువంటి వరుస క్రమం ఏర్పాటు చేయండి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 1423 ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో గోవా అనేటువంటిది మనకు 1987లో ఏర్పడింది. మనకు జార్ఖండ్ చూసినట్లయితే 2020లో మనకు నవంబర్ 15న ఏర్పడింది. ఛత్తీస్గఢ్ చూసినట్లయితే మనకు సేమ్ ఇదే 2000 సంవత్సరంలో, సారీ 2000 సంవత్సరం ఇది. ఓకే, 2000 సంవత్సరంలోనే మనకు నవంబర్ 1న ఏర్పడింది. అండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ ఇది కూడా 2000 సంవత్సరంలో ఏర్పడింది, నవంబర్ 9న ఏర్పడింది అనమాట. సో దీని ప్రకారం ఏర్పడితే ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. దీనికి మద్దతు ఇచ్చేందుకు యూనివర్సల్ సర్వీస్ అండ్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేటువంటిది ఏర్పడింది అని అడిగారు. దీని కొరకు అంటే గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో సంచార సౌకర్యాలను కల్పించడం కొరకు ఈ యొక్క యుఎస్ఓఎఫ్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ద్రవ్యోల్బణానికి దారి తీసేందుకు డిమాండ్ మేనేజ్మెంట్ పద్ధతిని ఉపయోగించడం దీనికి దారి తీయొచ్చు అన్నారు. సో ఈ క్వశ్చన్కి నాకు కూడా ఆన్సర్ తెలియదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, రోడ్డుపై కాంక్రీట్ రోడ్డుపై కంటే మంచు రోడ్డుపై నడవడానికి కష్టమవుతుంది ఎందుకు? సో ఎందుకంటే ఘర్షణ, మంచు మరియు పాదాల మధ్య రాపిడి కాంక్రీట్ పాదాల మధ్య రాపిడి కంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మంచు దగ్గర మనకు గ్రిప్ ఉండదు, కాంక్రీట్ దగ్గర గ్రిప్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఇదాన్ని మనం గ్రాండ్ టెస్ట్ లో కూడా ఇచ్చాం. ఆడిటోరియం గోడలు పైకప్పును గ్లాస్ ఫైబర్ వంటి నార లాంటి పదార్థంతో కలుపుతారు ఎందుకొరకు? ప్రతిధ్వనులను నివారించడం కొరకు. ఇది కూడా మనకు ఎగ్జాక్ట్ విట్టి చేయడం జరిగింది. సేమ్ ఆప్షన్స్, ఇదే ఆప్షన్స్ తో. టర్పంటైన్ దీని నుంచి గ్రహిస్తారు. టర్పంటైన్ అనేటువంటిది ఒక ఔషధం లాంటిది, ఆయిల్ లాంటిది. దీన్ని పైన్ మొక్కల నుంచి తీసుకుంటారు. ఓకే, పైన్. రాతి పర్వతాల నుంచి ప్రవహించే నీరు కఠినంగా మారడానికి దీన్ని కరిగించే కారణం. సో అంటే రాతి పర్వతాల నుంచి వచ్చే వాటర్ మనకు కఠిన జలంగా ఎందుకు మారుతాయి అంటే మంచినీటిగా ఉండకుండా ఉప్పు నీటిగా ఎండుకుంటాయని అడిగారు. సో దీనికి కారణం కాల్షియం కార్బోనేట్. అనీమియా అనేటువంటి దేని లోపం వల్ల వస్తుంది? ఐరన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, రక్తహీనత. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం ఏంటంటే నాగార్జున సాగర్ది. ఓకే, నాగార్జున సాగర్ది రైట్ ఆన్సర్. అండ్ ఎక్కువ పులులు ఉన్నదైతే జిమ్ కార్బెట్, కానీ మనకు అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రం ఏదంటే నాగార్జున సాగరే కరెక్ట్. భారతదేశంలో మనకు ఈ యొక్క గోల్ గుంబజ్ కుంభటం అనేటువంటిది ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఈ యొక్క గోల్ గుంబజ్ కుంభటం అనేటువంటిది మనకి ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, భారతదేశాన్ని సందర్శించినటువంటి తొలి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు అంటే చర్చిల్. కేరళకు చెందినటువంటి రాజా రవివర్మ దీంట్లో ప్రసిద్ధి. రాజా రవివర్మ గారు దీంట్లో ప్రసిద్ధి, మనకు చిత్రకారుడు. ఓకే, పెయింటింగ్ లో ఫేమస్. గురుముఖి లిపి అనేటువంటిది ఏ భాషలో ఉంటుంది? గురుముఖి లిపి అనేటువంటిది పంజాబీ భాషకు సంబంధించినటువంటిది. తమాషా అనేటువంటిది ఒక బలమైన జానపద నృత్యం. ఏ రాష్ట్రంలో? తమాషా అనేటువంటిది మీ అందరికి తెలిసిందే, మహారాష్ట్ర. ఓకే, తమాషా అనేటువంటిది మహారాష్ట్ర. ఆల్రెడీ డాన్స్ ఫామ్స్ పైన నేను వీడియో చేశాను, 3 లక్షల మంది చూశారు, అందరు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇంకా మీరు నేర్చుకుందామనే డైలమాలు ఉండకండి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో బీబీకా మక్బరా అనేటువంటిది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఇది కూడా మనకు మా ఔరంగాబాద్ లో ఉండడం జరిగింది, ఔరంగాబాద్. ఓకే, సో ఇవి మనకు అడిగినటువంటి ప్రశ్నలు. నేను రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ కొరకు ఒక 50 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఒక ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాను మీకు. ఆ ఫ్రీ టెస్ట్ రాయాలనుకుంటే కింద యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని హోమ్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఫ్రీ టెస్ట్ ఉంటుంది. ఫ్రీ టెస్ట్ రాయండి. దాంతో పాటు మీకు 30+ ప్రీవియస్ అంటే ఇంపార్టెంట్ వీడియోస్ ఇవ్వడం జరిగింది యాప్ లో. అవన్నీ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, కంపల్సరీగా వస్తుంది. ముఖ్యంగా డాన్స్ ఫామ్స్ పైన కానీ ఇంతకుముందుకు చెప్పినటువంటి చాలా బిట్స్ కూడా మనం చెప్పినటువంటి వీడియోస్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఆ 30 వీడియోలు తప్పనిసరిగా చూడండి, ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి. తర్వాత మీకు టెస్ట్ సిరీస్ అంటే ఈ వీడియోస్ కానీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నచ్చినట్లయితే మీరు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 50 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఈ 50 గ్రాండ్ టెస్ట్ లో మీకు 5000 బిట్స్ కవర్ అవుతాయి. ఈ 5000 బిట్స్ కి అడిషనల్ గా 1500 జిఎస్ బిట్స్ ఇస్తాను, 1200 బిట్స్
ప్రీవియస్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో యాప్లో ఫీజు తగ్గాలి అనుకుంటే మీరు కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడండి. ఈ కూపన్ కోడ్ ఎలా వాడాలి అనేటువంటిది యాప్లో హోమ్లో ఒక వీడియో ఉంటుంది, కూపన్ కోడ్ ఎలా వాడాలని. ఆ వీడియో చూసిన తర్వాత కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడినట్లయితే మీకు ఫీజు అనేటువంటి తగ్గడం జరుగుతుంది. ఓకేనా? ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. ఇదే షిఫ్ట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ రీజనింగ్ నెక్స్ట్ వీడియోస్లో తీసుకొస్తా. ఓకే, థ్యాంక్ యూ.